తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాల్ని అందించేది ఏదైనా ఉందంటే అది కోడిగుడ్డే. గుప్పెడంత గుడ్డులో గంపెడని పోషకాలు దాగి ఉన్నాయి. మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, విటమిన్లు గుడ్డులో దండిగా ఉన్నాయి. ముఖ్యంగా ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు రోజు ఒక గుడ్డును తినేలా ప్రోత్సహిస్తే వారి ఎదుగుదల చక్కగా ఉంటుంది. పిల్లల శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. గుడ్డులో దాగిన ఆరోగ్య రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం నిత్యం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫుడ్ గ్రూప్. సో ప్రోటీన్లో మనకి హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనము తీసుకునే ఆహారంలో నాన్ వెజ్ అనేది చాలా కాస్ట్లీ ఐటమ్, బట్ వీటిలో మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అనేది ఎక్కువ లభిస్తాయి. సో కోడిగుడ్డు అనేది ఒక చాలా తక్కువ అమౌంట్లో మనకి తక్కువ డబ్బుల్లోనే మనకు కావాల్సిన ప్రోటీన్ అనేది లభిస్తుందన్నమాట. సో లెట్సే ఒక 5 రూపీస్ స్పెండ్ చేస్తే కనుక మనకి కోడిగుడ్డులో మన శరీరానికి కావాల్సిన ఎనర్జీ, ప్రోటీన్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి లభిస్తాయి. మీరు ఎటువంటి వైటమిన్, మినరల్ పేరు తీసుకున్నా అది ఖచ్చితంగా కోడిగుడ్డులో లభిస్తుంది, ఎక్సెప్ట్ ఫైబర్ అండ్ వైటమిన్ సి. సో మన తల వెంట్రుకల నుంచి గోటికి కావలసిన వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఈ ఎగ్లో లభిస్తాయి. సో అందుకే పెరిగే పిల్లలకి ఖచ్చితంగా ప్రతిరోజు ఒక బాయిల్డ్ ఎగ్ ఇస్తే కనుక వాళ్ళ ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది. అలాగే లాక్టేషన్ అండ్ ప్రెగ్నెన్సీ మదర్స్కి కూడా ప్రతిరోజు కోడిగుడ్డు ఇస్తే కనుక వాళ్ళ ఐరన్ రిక్వైర్మెంట్, అలాగే ఎంసిటీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా లభిస్తాయి అన్నమాట. అలాగే ఎటువంటి జబ్బు నుంచి రికవరీ అయ్యేవాళ్ళు కన్వాలసెన్స్ పీరియడ్లో కూడా ప్రతిరోజు 2-3 ఎగ్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ట్యూబర్క్యులోసిస్ కానీ, అలాగే మనకి బర్న్స్ పేషెంట్స్ కానీ, లేకపోతే ఎయిడ్స్ పేషెంట్, క్యాన్సర్ పేషెంట్స్, వీళ్ళకి 2-3 ఎగ్స్ వేసి ఆమ్లెట్ చేయడం కానీ, బాయిల్డ్ ఎగ్స్ ఇవ్వడం కానీ, అలాగే వెయిట్ రిడక్షన్లో ఉండేవాళ్ళు కూడా ప్రతిరోజు ఒక కోడిగుడ్డు మొత్తం తీసుకుంటూ, అలాగే ఎగ్ వైట్స్ 4 to 5 కూడా తీసుకోవచ్చు అనమాట. ఎగ్తో మనకి సషైటీ అనేది లభిస్తుంది. అలాగే మనకి వెయిట్ రిడక్షన్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఎవరికైతే మల్టిపుల్ వైటమిన్, మినరల్ డెఫిషియన్సీ ఉంటాయి, ఎగ్జాంపుల్ లైక్ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ కానీ, ఐరన్ డెఫిషియన్సీ కానీ, B12 డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు కోడిగుడ్డు తీసుకుంటే కనుక ఈ 3 న్యూట్రియంట్ రిలేటెడ్ ఎనీమియాని మనం ఒక 2 monthsలో కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే పిల్లల్లో ఎదుగుదల తక్కువ ఉంటుందో, క్యాచప్ గ్రోత్ కోసం ట్రై చేస్తున్నామో అలాంటి పిల్లలకి కూడా ప్రతిరోజు కోడిగుడ్లు ఇవ్వచ్చు అనమాట. అలాగే మనము ఎటువంటి కండిషన్లో అయినా కోడిగుడ్డుని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎక్సెప్ట్ ఎగ్ అలర్జీ ఉన్నవాళ్ళు కోడిగుడ్డుని అవాయిడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా కోడిగుడ్డులో శరీరానికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఉంటాయి. కాకపోతే ఇందులో ఒక 215 milligrams ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి, సో ఎవరికైతే ఫెమిలియర్ రిస్క్ ఫర్ హైపర్ కొలెస్ట్రీమియా ఉంటుందో అలాంటి వాళ్ళు కొంచెం తగ్గించి తీసుకుంటే చాలు. బట్ ఎగ్ బాయిల్డ్ ఫామ్, కర్రీ ఫామ్లో తీసుకుంటే ఎక్సలెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. దీన్ని ఆమ్లెట్ చేయడం, బుర్జీ చేయడము, ఫ్రై చేయడం వలన ఎక్కువ మోతాదులో ఎంటీ క్యాలరీస్ రావడము, అలాగే న్యూట్రియంట్ డిస్ట్రక్షన్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఎగ్ బాయిల్డ్ ఫామ్లో ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చు. ఎటువంటి క్లినికల్ కండిషన్లో ఎగ్ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉండదు.